ఈ టాపిక్ అనేటువంటిది 2024 జూన్లో ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా వచ్చింది. అంటే అప్పటికే తెలుసుగా 49 లక్షలు 59 లక్షలు ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ట్రా వచ్చాయి. ఎక్స్ట్రా ఎట్లా వస్తారా బాబు సంగతి సంగతి ఎవడైనా అనుకుంటాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి డేటాలో నుంచే ప్రభాకర్ గారు తీసుకున్నారు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డేటా ఇచ్చింది తప్పని అన్నానికి వీల్లేదుగా. వాళ్ళు ఇచ్చింది 100% కరెక్టే. అవును, ప్రభాకర్ గారి ఉద్దేశం కానీ నా ఉద్దేశం కానీ ఇంకొకరు కానీ నాగేశ్వరరావు గారు కానీ అడిగేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా పర్ఫెక్ట్, ఇంత పెరగడానికి పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నాం. మామూలుగా 1 నిమిషం పడుతుంది, కానీ మీరు ఇచ్చిన డేటా ప్రకారము మీరు ఇచ్చిన టైమింగ్స్ ప్రకారంగా చూస్తే గంటకి 4-5 ఓట్లు, నిమిషానికి 4-5 ఓట్లు వేసినట్టుగా కనపడుతుంది. ఇది ఎట్లా పాసిబిలిటీ అని అడుగుతున్నాం. డేటాను బట్టి వాళ్ళు అడుగుతున్నారు. అసలు ప్రోగ్రామ్ లో కావాల్సిన విధంగా రాస్తున్నారా ఏంది మీకు గోళ అని చెప్పి నేను అంటున్నాను. దాని గురించి ఇంతకుముందు వీడియోలు చేశాను. నేను అది చెప్పాను, ఇది చెప్పాను. నాగేశ్వరరావు గారిని అనవసరంగా అమ్మరాబుద్ధులు తిడుతూ మెసేజ్లు పెట్టడం అనేది తప్పు అని చెప్తున్నాను. నా అభిప్రాయం ఏందో నేను చెప్పాను, నా అనుభవం ఏంటో కూడా నేను చెప్పాను. ప్రజల విజ్ఞతకి వదిలేస్తాను. ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ గా జరిగాయా లేదా అని నువ్వు నేను ఎవరు చెప్పడానికి. అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఓన్లీ ద ఫిగర్స్ కదా. మోడీ గారు అధికారంలో ఉండాలి అనేసి అంటే 272 ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు తప్పుకున్నా కూడా 277 ఉంటాయి. అధికారంలో అయితే ఉంటారుగా. అల్టిమేట్ గా ఏదైనా ఫిగరే కదా డెమోక్రసీలో. మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ లో నుంచి వచ్చినటువంటి ఫిగర్లే కదా. ఈ ఫిగర్లను తప్పకుండానే వీల్లేదు. 3500 బూతుల్లో నెక్స్ట్ డే 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని చెప్పి నువ్వే చెప్తున్నావు. ఇంత పర్సంటేజ్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఆ పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత అని చూస్తే 12% ఓట్లు ఎక్కువ కనపడుతున్నాయి. దాన్ని నువ్వు ఓట్లలో కనుక కనబడి చేస్తే 51 లక్షల ఓట్లు కనపడుతున్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి సమాధానం. నువ్వు కాదు, నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, మోడీ గారు కాదు, అమిత్ షా గారు కాదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సమాధానం చెప్పాలా. కానీ వాళ్ళు సమాధానము చెప్పరు. నిమ్మకు నీరెత్తినట్టే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా కేసులు పెట్టరు. ఎందుకు పెట్టరు? కాబట్టి ఉపయోగం ఏముంది? నువ్వు కేసు పెట్టావు, ఈ ఫిగర్స్ అన్ని పట్టుకోను, నువ్వు కేసు పెట్టావు. దాని మీద నీకు డైరెక్ట్ గా సుప్రీంకోర్టులోని కేసు పెట్టావు. విచారణకు రావడానికి నీకు 6 నెలలు 7 నెలలు పడుతుంది. విచారణ మొదలవుతుంది, కాలం గడిచిపోతూ ఉంటుంది. 29లో ఎలక్షన్లు వస్తాయి. ఉపయోగం ఏముంది దాని మూలంగా అని చెప్పి ఎవరు కూడా కేసులు పెట్టడానికి సహకరించదు. కానీ మొన్న మధ్య ఒకసారి ఒక ఐ థింక్ హర్యానాలోనూ ఉత్తరాఖండ్ లోనూ ఉంటాను, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు. గెలవకూడనటువంటి మనిషి గెలిచాడు. అతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడితే 12 ఓట్లు ఏమో తేడా వచ్చింది. గెలిచాడు అతను. అంతకుముందు ఓడిపోయాడని చెప్పి ఎవరినైతే డిక్లేర్ చేశారో అతను గెలిచాడు. సుప్రీంకోర్టు వాడు ఇచ్చిన జడ్జిమెంట్ అది. దాన్ని ఆధారంగా చేసుకొని చేయొచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడాను చెప్పింది అదే. బాబు, నేను జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చూడలేదు, నేను పేటీఎం బ్యాచ్ కాదు, ఆయన నాకు ఇచ్చి పదవంతి ఏమి ఇవ్వలేదు, నేను ఆయనకి ఏమన్నా 10,000 రూపాయల డొనేషన్ అంటే అది ఇవ్వలేదు, ఈ రోజు వరకు నేను ఆయన చూడలేదు, 5 నిమిషాలు మాట్లాడలేదు. సరే పేటీఎం బ్యాచ్ పేరు పెట్టారు, వదిలే. ఇవన్నీ మామూలే చేస్తా ఉంటారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని తిట్టిన దానికంటే దారుణంగా నన్ను నేను తిట్టలేదు, రజనీ గారిని తిట్టిన దారుణంగా నన్ను ఎప్పుడు ఎవరో తిట్టలేదు. బెదిరిస్తా ఉంటారులే ఎప్పుడప్పుడు. అరే ముసలిం ఉండా కొడక అని కొంతమంది, అరే ముసలి డాష్ 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 నీకెందుకు రామాయణం భారతం చదువుకోవాలి పడుకోక అని కొంతమంది పెడుతుంటారు. తీసే, ఇవన్నీ మామూలే. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన డేటాగా వాళ్ళు జస్టిఫై చేయాలి. వాళ్ళు ఏమీ మాట్లాడాల. పైగా ఏమంటున్నారు, నేను పాత పరీక్షలను చేసుకోవడానికి హిమాలయాలు వెళ్తున్నాను అంటారు. ఎవరు? అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనర్. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చట్టాన్ని మార్చి కదా తీసుకొచ్చావు. అంతకుముందు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని సెలెక్ట్ గానే చేయాలంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండేవాడు. ఆగా మేఘాల మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేసి నా కేబినెట్ లో ఇంకొక మినిస్టర్ ఉంటే చాలు అన్నావు. అమిత్ షా గారు, మోడీ గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఆ విధంగా కదా ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేశారు. నీకు ఎవరు ఏందని సంగతి అక్కడే తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సాలో వీళ్ళు ఈ విధంగా మతలబులు చేసి గెలిచారో ధైర్యం వచ్చేసింది అన్నమాట. అబ్బో, మన ప్లాన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని మహారాష్ట్రలో అదే పని చేశారు, హర్యానాలో అదే పని చేశారు, మన బీహార్లో కూడా అదే పని చేశారు. ఇంక ఇలాంటప్పుడు నీకు ఆ ఓటింగ్ విషయాలు ఎందుకు, ఎలక్షన్ ఎందుకు చెప్పి
దీనికి పరిష్కార మార్గం లేదా అంటే డెఫినెట్ గా ఉంది సార్. ఎవరు చెప్పగలరు? ముగ్గురు మనుషులు, లేదంటే 4 మనుషులు. సుప్రీంకోర్టు వాళ్ళన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఈ డేటా బేసిస్ మీద అడగాలి ఎలక్షన్ కమిషన్ ని, లేదు ఎలక్షన్ కమిషనే ముందుకు వచ్చి చెప్పాలి. వీళ్ళిద్దరు కాదు అంటే రాష్ట్రపతి గారు చెప్పచ్చు. రాష్ట్రపతి గారి భవన్ ముందుగా ధర్నా చేసి ఈ విధంగా ఉందండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డేటా, మీరు దీని మీద సముచితమైన నిర్ణయం తీసుకోండి, ఈ విధంగా డెమోక్రసీ చచ్చిపోయింది, చంపేస్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాము అంటే ఆమె ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఆమె కూడా ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకొని ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలని అనడానికి వీల్లేదు, ఆమెకు అధికారం లేదు. ఓకే, రాష్ట్రపతి గారు మళ్ళీ కేబినెట్ ని అడగాలి, కేబినెట్ లో డెసిషన్ తీసుకోవాలి. సో అల్టిమేట్ గా దీనికి పరిష్కార మార్గం ఎవరి చేతిలో ఉంటుంది? అమిత్ షా చేతిలో, మోడీ చేతిలోనే ఉంది. చంద్రబాబు నాయుడు పక్కా తప్పుకున్నారు 275, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలి, డెమోక్రసీని నిలబెట్టాలి, ప్రజల్లో నమ్మకం కలిగించాలి, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉండాలి అంటే మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు బయటకు వచ్చి మేము తప్పు చేశాం బాబు, మమ్మల్ని క్షమించండి, ఎలక్షన్లు క్యాన్సిల్ చేస్తున్నాము, నన్ను క్షమించండి, నెక్స్ట్ టైం నేను ఎలక్షన్ లో నిలబడతానో లేదో కూడా నాకు తెలియదు, ఇది డెమోక్రసీలో జరగవలసిన పద్ధతి కాదు, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అని కేబినెట్ ని మొత్తాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఈసారి మోడీ గారికి 420 ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన పని. ఓకే, లాస్ట్ టైం 420 అన్నారు కదా, మోడీ గారు ఆ పని చేస్తే ఈసారి 420 గ్యారెంటీ. ఒకసారి మనిషి తప్పు ఒప్పేస్తుందో అది ఇంకేముంటది? చంద్రబాబు నాయుడు ఇలాంటి వాడంటే ఒప్పుకోలేదు, కానీ మోడీ అమిత్ షా ఎందుకు ఒప్పుకోరు? సార్ ఒప్పుకున్నారా? వెళ్ళండి, కేసులు పెట్టావా? అవి ఒకదా మీరు వేలు మళ్ళీ ఎలక్షన్ రానే వస్తాయి. వాళ్ళ ధైర్యం అదే. ఏదో ఇలాగే అంటూ ఉంటారు, అన్ని పోయింది కనుక వీళ్ళు కేసులు పెట్టి దానికి ఓఎస్ నెంబర్ వచ్చి దానికి నెంబరింగ్ జరిగి హియరింగ్ జరిగి కేసు టేకప్ చేసి 2029లో మళ్ళీ ఎలక్షన్లు కదా, ఏం తీసే అదేనమాట వాళ్ళ ధైర్యం. సార్ అందుకనే కేసులు పెట్టినా పెట్టకపోయినా ఉపయోగం లేదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయన 5 లక్షల రూపాయల డబ్బులు కట్టి వివిప్యాట్ లెక్క పెట్టమన్నాడు, లెక్క పెట్టను పోన్నారు. వివిప్యాట్ పెట్టింది దేనికి? నువ్వు ఎవరికి ఓటేసావు సంగతి చూసుకోవడానికి. ప్రోగ్రామ్ లోనే 7 సెకండ్లు అని చెప్పి రాసింటే నువ్వు దాన్ని 3 సెకండ్లకి తగ్గించేసావు. నువ్వు తప్పుడు పని చేసావు సంగతి అక్కడే తెలుసుకోవట్లా. మరి ఇంకేం కావాలి అంతకంటే? 60 లక్షల మిషన్లకు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము అన్నావు, ఆర్డర్ చూపించావు. 40 లక్షల మిషన్లు వాడుకలో ఉన్నాయంటావు, దానికి సరే డీటెయిల్స్ చెప్పవు. ఈ రెండింటి మధ్యలో 20 లక్షల మిషన్లు ఏమైనా అంటే సమాధానం చెప్పవు. గట్టిగా మాట్లాడితేమో చేటర్స్, లోటర్స్, అర్బన్ నక్సలైట్స్, దేశ ద్రోహులను కేసులు పెడుతుంటారు. ప్రజలు మనకి ఏడవస్తారు. సో ఇది పరిస్థితి. డెమోక్రసీని చంపేశారు, ఎలక్షన్ ప్రక్రియ సరిగా జరగలేదు. దీనికి కారణం ఎలక్షన్ కమిషనే. ఈ డేటా అనేటువంటిది నీకు క్లియర్ గా కనపడుతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. నీకు 10వ తరగతి పిల్లల్ని అడిగినా కానీ చెప్తాడు. నాగేశ్వర గారు చెప్పడము, నేను చెప్పడము, పరకాల ప్రభాకర్ గారు చెప్పడం కాదు. ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే, అందరికీ అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసు, ఉద్దేశపూర్వకంగా కావాలని పర్పస్ఫుల్ గానే చేశారు. కేసులు పెట్టేంత సాహసం ఎవరూ చేయరు. ఒకవేళ పెట్టినా గానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైం దాకా ఆ కేసు తేలదన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టు, దోచుకో, దాచుకో, పంచుకో, అంతే. ఓకే, నీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా మరొక్కసారి నా తరఫున మీ టీవీ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలి అని, ఇది తెలుగు మీడియా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట నేను రెగ్యులర్ గా వస్తాను ఈ ఛానల్లో, బికాస్ ఐ లవ్, లైక్ అండ్ అడ్మైర్ అట్ అమర్. హీ ఈస్ అ గుడ్ అసోసియేట్ విత్ మీ ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 6-7 years. చక్కగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదువుకొని వచ్చే ప్రశ్న అడుగుతాడు. రీజనబుల్ గా, లాజికల్ గా, లీగల్ గా, మోరల్ గా ఉంటాయి. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్.